మనందరం అనుకుంటాం బ్రహ్మవేత్తలంటే చాలా మంచి మేకప్ వేసుకొని ఉంటారని. కాదు, బ్రహ్మవేత్త చాలా పిచ్చివాళ్ళ ఉంటాడు. వాడికి తన శరీరం మీద ధ్యాస ఉండదు, తన కట్టుకునే బట్ట మీద ధ్యాస ఉండదు. ఉంటుందా? వీటిని అలంకరించుకోవాలని ఉండదు. లోపల ఆత్మని సింగారించుకోవాలని ఉంటుంది. ఆత్మ అంటే ఆ పరమాత్మకి దాసురాలు కదా, ఆత్మ అంటే దాసుడు కదా. దాని విషయంలో శ్రద్ధ తప్ప శరీరం మీద దృష్టే ఉండదు. వాళ్ళు ఎప్పుడు పరంధామని అలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎదురుగుండా జాంగిరి జిలేబీలు తీసుకెళ్తుంటే, అరే జాంగిరి, అయ్యో జిలేబీ, అయ్యో పళ్ళు, వాటి మీద దృష్టి ఉండదటండి వాళ్ళకి. అందుకే ఆ మహానుభావులు రోడ్డు మీద ఒక్కోసారి మా గురువుగారు చెప్తూ ఉంటారు, ఇసుక తీసుకుని అలా పోస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఏమో అతను ఎవరో మనకి తెలియదు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి నా అంత గొప్పవాళ్ళు లేడని మనం అనుకుంటాం. నిజానికి ఒక గొప్ప సాధువు అతనయ్యి ఉండొచ్చు, తెలియదు మనకి. తెలుస్తుందా?